సృష్టించడం కోసమే ప్రతిపక్షాలు స్పీకర్ను తొలగించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని అధికార పక్ష సభ్యులు విమర్శించగా స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వివరిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. స్పీకర్ పక్షపాతంగా వివరిస్తున్నారని చెప్పేసి లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టడం జరిగింది. సో గతంలో కూడా అవిశ్వాస తీర్మానాలు కొనసాగినాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే స్పీకర్ పదవి విచ్యుతుడవుతాడు, అంటే పదవి కోల్పోతారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం వీగిపోతే ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయినట్లుగా లెక్క. అంటే స్పీకర్ ఆ పదవిలోనే కొనసాగుతారన్నట్లు, స్పీకర్ నెగ్గినట్లు. చూద్దాం ఒకసారి మిగతాది 12వ పేజీలో. సో ఇది స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కొనసాగింపు. మిగతా పేజీలో ఇది విపక్ష సభ్యులు ఆరోపించారు. కొందరు మహిళా ఎంపీలపై నిరాధారణ ఆరోపణలు చేశారని, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కీలక అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో ఈ తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, సభా గౌరవాన్ని రక్షించేందుకు లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్పీకర్ తటస్థంగా ఉంటారని అందరూ ఆశిస్తున్నారన్నారు. కానీ ఓం బిర్లా సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశమే ఇవ్వరని చెప్పారు. స్పీకర్ అంటే సభా గౌరవానికి ప్రతీక అని, దేశ స్వాతంత్రం స్వేచ్ఛకు చిహ్నమని తొలి ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వివరిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా సభ్యులందరితో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారని, అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని బాధతో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సో అవిశ్వాస తీర్మానాన్ని